హాయ్ ఫ్రెండ్స్, ఒంటరితనంతో బాధపడే వారికి తోడుగా ఉండేందుకు ఇప్పుడు మార్కెట్లోకి ఏఐ ఫ్రెండ్స్ వచ్చేసారు. అచ్చం మన మనసుకు అర్థం చేసుకునే స్నేహితుల్లా మాట్లాడే ఈ చాట్ బాట్స్ ఇప్పుడు లక్షలాది మంది జీవితాల్లో ఒక భాగమయ్యాయి. కానీ ఈ డిజిటల్ స్నేహం మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తోందా, లేక మనల్ని మరింత కుంగుబాటులోకి నెట్టేస్తోందా? ఇక తమ పరిశోధన ద్వారా శాస్త్రవేత్తలు బయటపెట్టినటువంటి ఆ నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను ప్రముఖ శాస్త్రవేత్తలు యున్హావో యువాన్ అలాగే కౌస్తవ్ సాహో నేతృత్వంలోని బృందం నిర్వహించింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏసీఎం డిజిటల్ లైబ్రరీలో అధికారికంగా ప్రచురితమయ్యాయి. వీరి రెడిట్లోని లక్షలాది డేటా పాయింట్లను విశ్లేషించడమే కాకుండా స్వయంగా ఈ ఏఐ బాట్స్ వాడుతున్నటువంటి వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి షాకింగ్ విషయాలను వెలికితీశారు. అసలు ఈ ఏఐ స్నేహితులు ఎలా పనిచేస్తాయి? రిప్లికా వంటి యాప్స్ మనతో రోజంతా చాట్ చేస్తూ మన కష్ట సుఖాలను వింటూ మనకు కావాల్సిన ఓదార్పునిస్తాయి. ప్రారంభంలో ఇవి మనకు మానసిక ప్రశాంతతను ఇస్తున్నట్టుగా అనిపిస్తాయి. అయితే శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం ఈ ఏఐ బాట్స్ ఉపయోగించే వారిలో రాను ఒంటరితనం, కుంగుబాటు తదితర నిరాశావాద పదాల వాడకం పెరుగుతోందని తెలిసింది. ఈ పరిశోధనలో తేలినటువంటి అత్యంత షాకింగ్ విషయం ఏంటంటే ఈ ఏఐ చాట్ బాట్స్తో ఎక్కువగా గడిపే వారిలో ఆత్మహత్య ఆలోచనలు అలాగే తీవ్రమైన దుఃఖం కనిపిస్తున్నాయి. ఇవి మనల్ని నిజమైన మనుషులకు దూరం చేసి కేవలం డిజిటల్ ప్రపంచానికే పరిమితం చేస్తున్నాయి. స్నేహితుడిగా మొదలైనటువంటి ఈ బంధం చివరకు మనల్ని ఒక మానసిక బందీగా మారుస్తోంది. శాస్త్రవేత్తలు దీనికోసం నాబ్స్ రిలేషన్షిప్ డెవలప్మెంట్ మోడల్ను వాడారు. అంటే మనిషికి ఏఐకి మధ్య బంధం ఎలా మొదలై ఎలా ముదురుతుందో వీరు గమనించారన్నమాట. మొదట్లో ఇవి మనకు ధైర్యాన్ని ఇస్తున్నట్టుగా అనిపించినా రాను మనం వీటిపై అతిగా ఆధారపడడం మొదలు పెడతాం. చివరకు మనుషులతో మాట్లాడడం మానేసి ఈ చాట్ బాట్స్తోనే ప్రపంచాన్ని ఊహించుకుంటా. ఈ సమస్యకు పరిష్కారంగా పరిశోధకులు కొన్ని కీలక సూచనలు చేశారు. ఏఐ స్నేహితులను తయారు చేసే కంపెనీలు యూజర్లు వాటికి బానిసలు కాకుండా కొన్ని హెల్దీ బౌండరీస్ను కూడా ఏర్పాటు చేయాలని కూడా చెప్పారు. మనుషులతో ఉన్నటువంటి సంబంధాలను పాడు చేసుకోకుండా కేవలం అవసరానికే వీటిని వాడుకునేలా టెక్నాలజీని మార్చాలని ఈ స్టడీ స్పష్టం చేస్తోంది. చూసారుగా, టెక్నాలజీ తోడుంటే బాగుంటుంది, కానీ అది తోడైతేనే బతకగలం అనుకోవడం ప్రమాదం. ఏఐ స్నేహితులు ఒంటరితనాన్ని పోగొడతారో లేక మరింత పెంచుతారో మన చేతుల్లోనే ఉంది. కొత్తగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ నిజం మన డిజిటల్ అలవాట్లను మార్చుకోవాలంటూ హెచ్చరిస్తోంది. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.